కొద్దిగా అయితే డిసప్పాయింట్ చేసిండనా కొద్దిగా నేను దిల్ రాజు గారిని చూసి అయితే వచ్చిన నేను నిజంగా అంటే విజయ్ దేవరకొండ అని కూడా కాదు బట్ ఆయన ఇలాంటి స్టోరీ సెలెక్ట్ చేసి పెడతాడు బడ్జెట్ నిర్మాతగా అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే కొద్దిగా ఇంటర్వెల్ ముందర ఒక హాఫ్ అన్ అవర్ అంటే సెకండ్ హాఫ్ కొద్దిగా పర్లేదు అనిపించింది ఇంకా గీతా గోవిందాన్ని కొద్దిగా రీమేక్ చేసిన అనేటి అనిపించింది ఏంటి అనేది ఓ రకంగా ఉందన్న అంత హెవీగా అయితే లేదనిపించింది విజయ్ దేవరకొండ అన్న ఇలాంటి క్యారెక్టర్ చేస్తాడని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే లైఫ్ గార్ ఎఫెక్ట్ అనేది పడింది అన్న ఎలాంటి ఓడు అసలు కాలు మీద కాలు వేసుకొని తీసే అన్న ఈరోజు ఇలాంటి క్యారెక్టర్ బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది సాంగ్స్ నార్మల్ అనిపించినాయి ఫైట్ సీన్స్ ఏంటంటే బాలయ్య బాబే కొద్దిగా గుర్తొచ్చిండు ఓవరాల్ అంటే నార్మల్ ఉంది అన్న మూవీ కామెడీ సీన్స్ ఏం లేవు అన్న అంత కామెడీ సీన్స్ లేవు ఎమోషనల్ కనెక్ట్ అయ్యే సీన్స్ కూడా కొన్ని నార్మల్ ఉండేవి ఇంకోటి ఏంటంటే ఒక ప్రాజెక్ట్ ఉంటుంది ఆ ప్రాజెక్ట్ ఒకటి కొద్దిగా బాగా అనిపించింది నాకు ఫ్యామిలీతో చూడొచ్చు ఒక లిప్కి సీన్స్ తప్ప అవి కూడా అంత హెవీగా లేవు చూడొచ్చు ఫైట్ సీన్స్ అదే బాలయ్య బాబు గుర్తొస్తున్నారు రేటింగ్ అంటే ఎందుకులేనా ఫ్యామిలీతో కొద్దిగా బంధాలు ఫ్యామిలీని ఎలా చూసుకోవాలనే దాని గురించి అయితే చూసుకోవచ్చు యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటాం అంత న్యాచురల్గా ఉంది చాలా బాగుంది మన చిరంజీవి గారి సినిమా ఏంటది ఠాగూర్ సినిమాలో హీరో మన చిరంజీవి గారి ఎంట్రన్స్ ఎంత అయితే బాగుంటుందో ఈ సినిమాలో మృణాల్ ఠాగూర్ అంత బాగుంది అదరగొట్టేసింది నిజంగా ఆ పేరు అయితే మాత్రం చాలా బాగుంది ఇంకా డైరెక్టర్గా పరశురామ్ గారు మనం జై శ్రీరామ్ అని అరిచేటప్పుడు మనలో ఉన్న ఆనందం కానీ ఆ వైబ్స్ ఎలా పాజిటివ్గా ఉంటాయో ఈ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత నాకు అలాగే పాజిటివ్గా ఆనందంగా ఉన్నా అందుకే జై పరశురామ్ అనే అరవాలి నిజంగా దిల్ రాజు గారు 121 ఇయర్స్ అయింది అక్కడ 5 ఈరోజు కూడా 5 ఇప్పుడు వరకు ఎలా అయితే హిట్లు కొట్టే సినిమాలు అయితే తీశారో ఈ ఫ్యామిలీ స్టార్ తర్వాత ఇంకొక 10 సంవత్సరాలు అదరగొట్టేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దిల్ రాజు గారికి ఆల్ ది బెస్ట్ ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీకి కూడా ఆల్ ది బెస్ట్ ఇంకా ఫైట్స్ అయితే మాత్రం విజయ్ దేవరకొండ సూపర్ చేశాడు అంటే కామన్ మ్యాన్కి ఇప్పుడు డబ్బున్నవాడికి ప్రాబ్లం వచ్చిందనుకో కరెన్సీతో ప్రాబ్లం తీరుస్తాడు అది కామన్ మ్యాన్కి ప్రాబ్లం వస్తే వాడి చేతి పవర్తోనే తీరుస్తాడు అలాగే చేతి పవర్తోనే ఫైట్లైన్ చేయడం జరిగింది ఆయననే వంచాలా ఏంటి ఈ సినిమా చూసిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందో అదిరిపోయింది.